ఒక కప్ లాంటిది తీసుకుని దానిలో ఏదైనా ద్రవాన్ని నింపామనుకోండి, అది నీళ్ళైనా కావచ్చు. మనం ద్రవం లోపల ఏదైనా ఒక బిందువు వద్ద పీడనం ఎంత ఉంటుంది అన్నది తెలుసుకున్నాము. ఆ బిందువు ఎంత లోతులో ఉంది అన్న దాని మీద పీడనం ఆధారపడి ఉంటుంది. మనము పీడనం ఈ బిందువు వద్ద ఎలా పనిచేస్తోందో చూద్దాము. పీడనం పైనికి లేదా క్రిందికి మాత్రమే కాక అన్ని వైపులా పనిచేస్తుంది. చూడండి, ఇలాగా పైన నుంచి ఎంత క్రిందికి వెళ్ళాము అన్న దాని మీద పీడనం ఆధారపడి ఉంటుంది. ఈ ద్రవం కదలిక లేకుండా నిశ్చలంగా ఉంది, కావున పీడనం అన్ని దిశల్లోనూ సమానంగా ఉండాలి. మనము ఒక నీటి పరమాణువును తీసుకుందాము. అది గోళం ఆకారంలో ఉందనుకుందాము. ఇలా గీస్తాను. పీడనం నిశ్చలంగా ఉండే ద్రవంలో అన్ని వైపులా సమానంగా ఉంటుంది. ఒకవేళ పైనికి పనిచేసే పీడనం ఎక్కువగా ఉందనుకుందాము. అప్పుడు అది పైనికి వెళుతుంది. అలాగే కిందికి పనిచేసే పీడనం ఎక్కువగా ఉంటే కిందికి వెళుతుంది. అంటే పీడనం అన్ని దిక్కుల్లో సమానంగా లేకపోతే పరమాణువులు కదులుతాయి. నిశ్చలంగా ఉన్నాయంటే అన్ని వైపులా పీడనం సమానంగా ఉందని అర్థం. ఇప్పుడు ఆర్కిమిడీస్ సిద్ధాంతం నేర్చుకుందాము. ఒక ఘనమును ఈ ద్రవంలో పెట్టామనుకుందాం. ఈ ఘనం యొక్క అన్ని కొలతలు అంటే అన్ని భుజాలు కూడా D ఉన్నాయనుకుందాము. ఈ ఘనము మీద ద్రవం ద్వారా ఎంత సగటు బలం పనిచేస్తోంది అన్నది తెలుసుకుందాము. ఇప్పుడు ఘనం మీద కొన్ని బిందువులను తీసుకొని వాటి మీద పీడనం ఎంత పని చేస్తోందో చూద్దాము. పీడనం ఈ బిందువులో ఇంకా ఈ బిందువులో సమానంగా ఉంటాయి. ఎందుకంటే రెండు బిందువులు ఒకే లోతులో ఉన్నాయి కాబట్టి. ఈ బిందువు వద్ద కంటే ఈ బిందువు వద్ద పీడనం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది ఎక్కువ లోతులో ఉంది. పై బిందువు వద్ద పీడనాన్ని PT అనుకుందాం. అలాగే కింది బిందువు దగ్గర పీడనాన్ని PB అనుకుందాం. అయితే సగటు బలం Fn ఎంత ఉంటుంది? అది క్రింది బిందువు దగ్గరి పీడనం ఇంటూ కింది వైపు యొక్క ఉపరితల వైశాల్యం. అది ఎంత? ఒక భుజము D కావున ఉపరితల వైశాల్యం D² అవుతుంది. ఇది మైనస్ ఎందుకు రాస్తున్నానంటే కింది పీడనం పైదానికంటే ఎక్కువ కనుక. మైనస్ పైన బిందువు దగ్గరి పీడనం PT ఇంటూ పై బిందువు ఉన్న ఉపరితల వైశాల్యం, అది D² కావున Fn = PB D² మైనస్ PT D² అని వ్రాయవచ్చు. D² రెండు పదాల్లోనూ ఉంది కావున Fn = PB మైనస్ PT ఇంటూ D² అని రాస్తాను. ఈ ఘనము H యూనిట్ల క్రింద మునిగి ఉందనుకుంటే పైన పీడనం ఎంత ఉంటుంది? మనము తీసుకున్న ద్రవం యొక్క సాంద్రత ఇంటూ ఎత్తు ఇంటూ గురుత్వ త్వరణం G. అలాగే కింది బిందువు వద్ద పీడనం ఎంత ఉంటుంది? ఇది కూడా ద్రవం యొక్క సాంద్రత ఇంటూ ఎత్తు, ఇక్కడ ఎత్తు H+D అవుతుంది, ఇంటూ గురుత్వ త్వరణం G. కావున సగటు బలం Fn = ఈ PBలో ఉన్నదాన్ని గుణించి వ్రాస్తాను. ρHg ప్లస్ dρg. ఇప్పుడు పైన పీడనంను వ్రాస్తాను. మైనస్ ρHg. ఈ మొత్తాన్ని D²తో గుణించాలి. ఈ ρHg ఇంకా ρHg కొట్టేయవచ్చు. సగటు బలం Fn dρg ఇంటూ D² = d³ కి సమానం. ఇక్కడ d³ దేనికి సమానము? d³ ఈ ఘనము యొక్క ఘన పరిమాణము.
అలాగే ఈ ఘనము ద్రవంలో పెట్టడం వల్ల ఎంత ద్రవం పక్కకి జరిగిందో ఆ ద్రవఘన పరిమాణానికి కూడా సమానం. కావున d³ అన్నది పక్కకి జరపబడిన ద్రవం యొక్క ఘన పరిమాణము. ఘన పరిమాణం ఇంటూ సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి. కావున సగటు బలం Fn m ఇంటూ g అంటే ఎంత ద్రవం పక్కకు జరపబడిందో దాని ద్రవ్యరాశి ఇంటూ గురుత్వత్వరణానికి సమానము. అంటే ఇది పక్కకు జరపబడిన ద్రవం యొక్క బరువుకి సమానమన్నమాట. కావున ఏదైనా ఒక వస్తువుని ద్రవంలో ముంచితే అది ఎంత ద్రవం బరువును పక్కకు జరిపిందో ఆ వస్తువు మీద పైకి పనిచేసే బలానికి అది సమానము. దీన్ని ఆర్కిమిడీస్ సిద్ధాంతం అని అంటాము.